హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ ఫ్యామిలీ మినీ వ్లాగ్స్. ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈ వీడియో ఏంటంటే తమిళనాడులో నామక్కల్ డిస్టిక్లో హిల్ పోర్ట్ అనమాట. ఇది బస్ స్టాండ్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ నడిచి రావచ్చు. అయితే ఇక్కడ మనకి పురాతన రాజులు ఆ కొండ మీద కోటను కట్టుకున్నారనమాట. ఆ కోట మీద మనకి ఒక టెంపుల్ ఉంటుంది, అలాగే ఒక మసీదు ఉంటుంది అని చెప్పేసి ఈ ఏమంటారు దీన్ని, శిలాఫలకం మీద రాసున్నారనమాట. ఇక మా జర్నీ అయితే స్టార్ట్ చేశాము. మా వారు, మా పిల్లలు, నేను నలుగురం వెళ్తున్నాం అనమాట. అయితే మేము అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి, అందుకనే అంత లగేజ్ ఉందన్నమాట మాకు. జనరల్గా నామక్కల్ నుంచి 3 hours జర్నీ తర్వాత మనకి కొల్లిమల ఫారెస్ట్ అనేది వస్తుందండి. దానికోసం ప్రిపేర్ చేసుకున్నాము బ్యాగులన్నీ. పిల్లలకి అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది ప్లేసు. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఎలా ఉంటుందో చూతురు. అయితే ఈసారి పక్కా ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి. ఇక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏంటంటే నామక్కల్ నుంచి కొల్లిమల ఫారెస్ట్ వెళ్ళాలంటే 3 hours పడుతుంది జర్నీ. అయితే మనకి బండి మీద అంటే స్కూటరు, బైక్, కారు, ఆటో ఇలాంటివి ఏమైనా ఉంటే సొంతవి వెళ్ళిపోవచ్చు. అయితే మనము బస్ కోసం వెయిట్ చేయాలి. బస్ అంటే మాత్రం మధ్యాహ్నం 12 గంటలకి ఉంది అని చెప్పారండి. అక్కడ 12 నుంచి 1 గంట దాకా కూడా వెయిట్ చేసాం, కానీ లేట్ అవ్వచ్చు కానీ తొందరగా అయితే రాదమ్మా అని చెప్పారు. అయితే అప్పటికి కూడా చాలామంది అండి, క్లౌడ్ అయితే చాలా ఉన్నింది. అసలు బస్సు ఎక్కలేకపోయాము వచ్చాక కూడా. ఇక ఎందుకులే అంత రిస్క్ చేయడం, పిల్లల్ని మళ్ళీ తీసుకెళ్ళడం కష్టం అని చెప్పేసి మేము ఇంకా దగ్గరలో ఈ పోర్ట్ ఉంటే ఈ పోర్ట్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇంకా పులిహోర, అలాగే మంచినీళ్ళు అవన్నీ ఆ బుట్టలో ఉన్నాయి. అది ఒక పెద్ద లగేజ్ మాకు. ఇక అలాగే ఇంకా బ్యాగు, ఫోన్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పట్టుకొని వెళ్ళడం పైకి అనేది కొంచెం కష్టం అనిపించిందండి, అది చెప్పగలుగుతా. ఫ్రీగా ఏ లగేజ్ లేకుండా జస్ట్ వీడియో తీసుకోవాలనుకుంటే ఫోన్ మాత్రం పట్టుకెళ్ళండి. వాటర్ బాటిల్ పర్వాలేదు, లగేజ్ అయితే ఎత్తుకెళ్ళకండి. ఎందుకంటే ఆ స్టెప్స్ ఉన్నాయి చూసారు, ఆ స్టెప్స్ మన కాలికి అడుగులో సగానికి ఉంటుంది అన్నమాట. చాలా జారుతూ ఉంటాయి. చాలా సింపుల్గా కనపడుతుంది, కానీ అమ్మో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కళ్ళు తిరిగాయి. ఏంటంటే కొంచెం స్లిప్ అయినా దొల్లుకుంటే వెళ్ళిపోతాం అన్నమాట, అస్సలు ఆగం. అలా ఉంది అక్కడ ప్లేస్. అయితే ఒక్కటే సింగిల్ కొండ, నున్నగా ఎక్కడ కూడా పాచి అనేది పట్టకుండా చాలా క్లీన్గా ఉందండి, చాలా బాగుంది. అసలు వెదర్ కూడా మిట్ట మధ్యాహ్నము కూల్గా చాలా అంటే ప్రశాంతంగా అనిపించింది అనమాట మాకైతే. ఇంకా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఊరంతా కనపడటము, ఆ రాజులు ఆ పురాతన కాలంలో ఎలా కట్టుకున్నారో ఏమో తెలియదు, కానీ చాలా బాగుంది. ఇక ఒక్కొక్క మెట్టు ఎక్కే కొంది అంటే మనకి ప్రెషర్ పడిద్ది అనమాట మన మీద. ఎట్లా అంటే నాకు ఒకటే ఆవలింతలు, ఇక ఎక్కడ పడిపోతామో అని. అంటే ఫస్ట్ టైం అనమాట విజిట్ చేయడం, కూడా భయం వేసింది. ఇక మా వారు కూడా ఇంకా ఆగిపోయారు. ఏంటంటే నాకు ఆ సిచ్యువేషన్ అలా ఉందన్నమాట, ఆవలిస్తున్నా బాగా. ఒకటే ఆవలింతలు, ఏం చేస్తున్నానో అర్థం కాల. నాకైతే బైర్లు గమ్మినాయి అంటారు కదా, కళ్ళు బైర్లు గమ్ముతాయి, అలా ఉంది. అయితే ఫుల్గా హెల్తీగా ఉన్నాం కాబట్టి మేము తట్టుకోగలిగామండి. హెల్తీ లేని వాళ్ళు అంటే ఆరోగ్యపరంగా రిస్కులు ఉన్న వాళ్ళైతే ఎక్కడానికి మాత్రం ట్రై చేయకండి. అమ్మో ట్రై ఏంటి అసలు, అది ఆలోచించుకోకూడదు ఆ విషయం. అయితే అంత కొంచెం కష్టం అనిపించింది, కష్టంగానే ఉండింది.
ఇంకా అక్కడికి పైకి వెళ్ళిన తర్వాత వ్యూ ఉందండి. అబ్బా! అద్భుతహ అనిపిచ్చింది. చాలా బావుంది. ఇక చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే ఆ నామక్కల్ ఏరియా అంతా ఇలా కనపడిందండి. చాలా హ్యాపీ అనిపిచ్చింది. మా కష్టమంతా పోయింది. ఇక వీడియో కోసం వీడియో తీయాలి గదా! ఇంకా అంటే అంతా చూపిచ్చాలి. అది ఉంటుంది కదా మనసులో. ఇక తీయాలి ఖచ్చితంగా అనిపిచ్చి తీసాము. ఇం నా మనసుకేందంటే, అయ్యో! ఈ వీడియో తీయకపోతే బావుండే. ఆవలింతలు ఒకటే అసలు ఆగిపోతున్నా. 10 నిమిషాలకు ఒకసారి ఆగిపోతున్నా. మా వారైతే "ఎందుకంత కష్టం? వీడియో తీయకు, ఇంక వదిలేసేయి అంతటితో" అని చెప్పారు. ఇక చివరికి కొండ దగ్గరికి వచ్చిన తర్వాత వ్యూ అయితే చాలా బావుండింది. ఇక పైన గూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. మనుషులు ఎక్కువ రావడం గూడా ఎక్కువేనండి దీనికి. ఏంటంటే క్లౌడ్ కూడా చాలా ఉందనమాట. మంచిగా నడుచుకుంటూ వస్తున్నారు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. చక్కగా ఏంటబ్బా పైనేం టెంపుల్స్ అన్నారు, అవన్నీ ఉన్నాయి గదా! ఏం జరగట్లేదా అంటే, అక్కడేమన్నా ఉన్నాయా లెవ్వా అని అనుకుంటా ఉన్నా నేను. అక్కడికెళ్ళిన తర్వాత ఇంకా ఆ కొండ చుట్టూ కోట అంతే. ఇంకేం అక్కడ మనుషులుండటము, అక్కడ ఏదన్నా షాప్ ఉండడము అలా ఏం లేదు. మామూలుగా అక్కడికెళ్ళి ఆ చుట్టూ తిరిగేసి మళ్ళా రిటర్న్ వచ్చేస్తా ఉన్నారనమాట. ఇది ఎంట్రన్స్. లోపలికొచ్చాను. లోపలికొచ్చిన తర్వాత ఇలా ఉందనమాట ప్లేసు. మరి అంతకుముందు ఆ రాజులు ఎందుకు కట్టారో అలా ఏమో తెలీదు గానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. ఒక్కటే కొండ మీన అవి ఎంత బాగా మలిచారో, ఆ స్టెప్స్ నాకు భయమేసిందండి. చాలా జాగ్రత్తగా నడవాలి. చిన్న చిన్న స్టెప్స్ అనమాట. ఒక అడుగులో సగంకే ఉంటది. మన అడుగు పెడతాం గదా! ఆ అడుగులో సగమే ఉంటది. అక్కడికెళ్ళిన తర్వాత నామక్కల్ ఏరియా మొత్తం కనపడిందండి. చాలా బావుంది. అక్కడక్కడ కొలను అంటే వాటరు అంటే స్విమ్మింగ్ పూలో ఏమో మనకది తెలీదు. అలా చక్కగా డిజైన్ జేశారు. చాలా బావుంది. ఇక్కడ వాటర్ దొరుకుతాయి అనిపిచ్చింది. ఇక అంటే మనం అప్పట్లో రాజులు అక్కడ స్నానాలు గానీ అలా చేసేవాళ్ళో ఏమో తెలీదు మనకి. ఇక అది కనపడుతుండేదేమో ఇల్లు. దాని పక్కన చిన్న టెంపుల్ ఉందనమాట. ఆ టెంపుల్‌కి అటు సైడు కొండుంది. ఇటు సైడు కొండుంది. అంతా ఒకటే రాయండి. ఎంత బావుందో. ఇక మాకు ఇక్కడ 2 కుక్క పిల్లలు కనపడ్డాయి. వాటిలికి కూడా పులిహార పెట్టాము. మేము తిన్నాము. చక్కగా తినేసి కూర్చొని కాసేపు పిల్లల్ని రీల్స్ అని 4 సాంగ్స్ అయితే మా పాప డాన్స్ చేసి చక్కగా రీల్స్ చేసింది. అయితే అటునుంచి మొత్తం చూపిస్తాను చూడండి. ఇది నామక్కల్ ఏరియా. నామక్కల్ అనే ఊరనమాట. ఈ కొండలు, ఈ ఇళ్ళు కట్టడము, అసలు ఎ ఎలా అంత దూరం ఇటుక రాళ్ళు తీసుకెళ్లారో తెలీదు. అప్పట్లో మరి ఇప్పుడైతే జేసీబీలు ఇయన్నీ ఉన్నాయి గానీ, అప్పట్లో ఎలా తీసుకెళ్లారు? మనుషులే చేసుంటారు నాకు తెలిసి. ఎంత బావుందో బ్యూటిఫుల్ ప్లేస్ అనిపిచ్చింది. మా కష్టమంతా ఇక్కడికొచ్చాక మర్చిపోయాము. ఇంక మా పిల్లలు ఇక్కడ రీల్స్ చేశారు చక్కగా. ఆ కోట చుట్టూ ఉన్న ప్రహరీ దగ్గర సైనికులుండేవాళ్ళంట. ఆ సైనికులు అంతా పర్యవేక్షణలో ఆ రాజ్యాన్ని పాలించేవాళ్ళనమాట రాజులు. అంత బాగా ఒక హిస్టారికల్ మూమెంట్ అంటారు గదా! అది నాకు కనపడింది. అక్కడక్కడ 2, 3 చెట్లున్నాయి అంతే. పెద్దగా చెట్లు గూడా ఏం లేవు. దీనికి కింద భాగంలో మనకి మసీదు ఉంది. అటు సైడ్ ఏదో ఉంది. చిన్న అటు ఎళ్ళడానికేంటంటే కొండ గదా! రాయి జారుతున్నట్టు అనిపిచ్చిందనమాట. నున్నగా ఉన్నాయి. నాకు భయమేసింది. అటుపక్క ఏదో ఇల్లుంది. ఇదండి నామక్కల్ ఏరియా. ఊరు మొత్తము. ఆ మధ్యలో సిటీకి మధ్యలో ఉంటది కొండ. ఎటు ఎళ్ళినా కనపడతది. సో, ఇదండి వీడియో అయితే. పూర్తిగా చూసి నాకు వీడియోకి లైక్ ఇచ్చి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి.